అందరికీ నమస్కారం అండి. 25 వరకు పెట్టాను. అక్కడి నుంచి చాలా డిలే అయిపోయింది శ్లోకాలు పెట్టడం. అందరూ అడుగుతున్నారు. మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. ఛానల్లో పెట్టాను. అందరూ చూసి నేర్చుకుంటారని మనవి నేర్చుకుంటున్నారు కూడా చాలామంది. అయితే ఇప్పటికి 65 వరకు వచ్చేసినాయి శ్లోకాసు. ఇంకా ఇప్పుడు 28 శ్లోక చెప్పుకోబోతున్నాం మనం లెర్నింగ్తో సహా. క్లాస్ వీడియోలు పెడుతున్నాను ఇక్కడి నుంచి, మీరు చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. 28 వచ్చేసి చెవి కమ్మల గురించి అనమాట. చెవి కమ్మలు అర్థం గురించి. తర్వాత క్షీరసాగర మదనం అనమాట. క్షీరసాగర మదనం వచ్చినప్పుడు అమృతం పుట్టింది, ఆలాకల విషం కూడా పుట్టిందనమాట. అయితే అందరూ అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చినవి ఏంటంటే ఐరావతం అంటే ఏనుగు వచ్చింది, గుర్రము, కామధేనువు, లక్ష్మీదేవి, చంద్రుడు, ధన్వంతరి, అమృతం, ఇవన్నీ వచ్చినాయి అనమాట. తర్వాత విషం కూడా వచ్చింది. అమృతం కూడా అందరూ పంచుకున్నారు, కానీ విషం వచ్చేసరికి అందరూ భయంగా పారిపోయారనమాట. అందరూ ఆ భయంకర విషాన్ని చూసి పొగలు కక్కుతూ ఉన్న భయంకరమైన విషయాన్ని చూసి అందరూ పారిపోయారనమాట. అప్పుడు శివుడు వచ్చాడు. శివుడు వచ్చి ఆ విషం తాగాడనమాట. ఆ విషం తాగాడు. అప్పుడు చెవి కమ్మలు అనేది ఈ శ్లోకానికి అర్థం. చెవి కమ్మలు లేకుండా ఉండకూడదు. అసలు చెవి కమ్మలు లేకుండా భర్తకి కూడా మొహం చూపించకూడదంట. దాని అర్థం అనమాట. ఆ భయంకరమైన విషాన్ని మహాన్విత సదాశివ దేవతలందరూ మహాభయాన్ని కలిగించే ఉగ్రజ్వాలలు గల గరళాన్ని ఎలా చూడగలిగావు దేవా? చూడగలిగావు, కానీ చేతిలో ఎలా పట్టుకున్నావు? అది జంబూ ఫలం అనుకుని కాలకుటాన్ని ధరించావా? అది ఫలంలా మింగావా అని అర్థం అన్నమాట. జ్వాలోగ్రహ సకలామరాతిభయదః క్షేళం కథం వాత్మయా దృష్టః కించ కరే ధృతః కరతలేం కిం పక్వా జంబూఫలం. ఫలంలాగా పరమశివుడు మింగేశాడు అనమాట, తాగేశాడు విషాన్నంతా. ఈ శ్లోకం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది అనమాట. ధామప్య స్వాధ్య, ఇది బాగుంది పలకటాకు కూడా. ఇది ప్రతిభయ జరా మృత్యుహరిణి సుధామప్య స్వాధ్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విపద్య దా కింద యావత్తుంది. విపద్య నొక్కండి. విపద్యంతే విశ్వే విదిశతమకాద్య దివిషదః విదిశతమకాద్య దివిషదః కరాళం యచ్ఛ్వేళం కరాళం యచ్ఛ్వేళం క్షే అని వస్తుంది. షావత్తు కబళితవతః కాలకలన విసర్గాలు ఉన్నాయి కదా, తా
పక్కన విసర్గాలు ఉన్నాయా? కబలితవత కాలకలన శంభోహో స్తన్మూలం. ఇక్కడ విసర్గాలు లేవు, పెట్టుకోండి శంభోహో దగ్గర. నా శంభోహో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా. తవ జనని తాటంక మహిమా. ఇక్కడ తాట దగ్గర జా ఉంది, జాకి ఒత్తుంది కాబట్టి తాఠం ఇక్కడ సున్నా పెట్టుకుని కా పెట్టుకోవచ్చు. తాఠంక అర్థం కాకపోతే సున్నా పెట్టుకుని కా ఒత్తు కాబట్టి కా పెట్టుకోవచ్చు. ఒక సున్నా పక్కన కా పెట్టుకోండి. తాటంక ఈజీగా ఉంటుంది అనమాట చదవటానికి. తవ జనని తాటంక మహిమా సుధామప్యాస్వాధ్య ప్రతిభజయ పతి. నోరు తిరగట్లా నాకు. విపద్యంతే విశ్వే విధిశతమకాద్య దివిషదః. कराळं यत्क्षेळं कबलितवतः कालकलन. न शम्भोः स्तन्मूलं तव जननि ताटङ्कमहिमा. సుధామప్యస్వాధ్య ప్రతిభయజరా మృత్యుహరిణీం. 3 times. త్రీ టైమ్స్ అయిపోయిందా? విపద్యంతే విశ్వే విధిశతమహాద్య దివిషదః. మాఖాద్య. ఇది రెండో ఖా ఉంది, రెండో ఖా ఒత్తు ఖా ఉంది, మామూలు ఖా కాదు, రెండో ఖా ఒత్తు ఉంది. మాఖాద్య. అదేమైందంటే హా పలుకుతున్నట్టు అనిపిస్తుంది కానీ అది ఖా కిందే వస్తుంది, ఒత్తు ఖా కదా. कराळं यत्स्क्वेळं कबलितवतः कालकलन
తన్మూలం తవ జనని తాటంక మహిమా సుధామాప్య 3 సార్లు చెప్పాలండి. సుధామప్య స్వాధ్యా ప్రతిభయజరా మృత్యుహరిణి 2 టైమ్స్ చదవండి. విపద్యంతే విశ్వే విదిశతమకాధ్య దివిషదః कराळं यत्क्वेळं कबलितवतः कालकलन न शम्भोः स्तन्मूलं तव जननि ताटङ्कमहिमा అందరూ మ్యూట్లో పెట్టుకోండి, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. సుధామప్య స్వాధ్యా ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమకాధ్య దివిషదః कराळं यत्क्वेळं कबलितवतः कालकलन न शम्भोः स्तन्मूलं तव जननि ताटङ्कमहिमा అందరం ఒకసారి చెప్తాం. అందరం మళ్ళీ ఒకసారి అంతా చెప్పండి. 2 టైమ్స్ చెప్పండి. స్లోగా చెప్పండి, నిదానంగా చెప్తే వస్తుంది. సాధ్య వరకు ఆగండి, స్వాధ్య వరకు ఆగి మళ్ళీ కొంచెం అందరూ మళ్ళీ అయ్యాక ప్రతిభాయ అది ఉంది కదా, నెక్స్ట్ అలా లైన్కి వెళ్ళిపోండి. అయినాక కంప్లీట్ అయిపోయాక ఊరుకోండి. తర్వాత సెకండ్ లైన్ వచ్చేటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి అందరం. మేడం చిన్న డౌట్ మేడం. సెకండ్ లైన్ లో విధి చేత ముఖాద్య 2 ఉన్నాయా మేడం? ముఖాద్య లేదు, మఖానే ఉంది. విధి శత మఖాద్య 2 ఉన్నాయి మేడం నా బుక్ లో. నాకు కూడా ఉన్నాయి మేడం. లేదు, ఒక మఖానే ఉంది ఇక్కడ. మఖాద్యనే ఉండేది. విధి శత మఖాద్య అదే ఖా కలపడ, నాకు ఖా రావట్లేదు. నాకు విధి శత ముఖాద్య మేడం. ముఖ లేదు, ఓన్లీ మఖాద్యనే ఉంది. అది సరి చేసుకోండి. మఖాద్య ముఖాద్య కొట్టేసాడు. ముఖ కొట్టేసాడా? అంతే మేడం, ముఖ కొట్టేయాలి. మఖాద్య అనే కరెక్ట్. ఓకే మేడం. ముఖాద్య చదవండి.
అయిపోతున్నారు. అలాగే మేడం, అలాగే. సుధామప్యా స్వాధ్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమఖాధ్య దివిశదః कराळं यत्क्ष्वेळं कबलितवतः कालकलना न शम्भोः सन्मूलं तव जननि ताटङ्कमहिमा. ఎంత వచ్చినోళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పలకదు. అది గమనిస్తే తెలుస్తుంది అనమాట. ఎంత అక్షరమైనా సరే మా గురువు గారికి కూడా ఒక్కొక్క అక్షరం రాకపోతే క్లాసులో అది ఆపి వేరే వాళ్ళు ఒక 10 మందితో వరుసగా చెప్పించేవాళ్ళు. అది కరెక్టా కాదని తెలుసుకోవటానికి. అట్లా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కరు పలకదనమాట. కరెక్ట్ మేడం. ఒకరికి కష్టమైపోతుంది మేడం, ఒకరికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు 3 అక్షరాలు ఒకేసారి వచ్చినాయి అనుకో, మఖాద్య ఉంది ఇక్కడ. మఖాద్య కలిపి చదివినప్పుడు ఏమైందంటే ఒక్కొక్క అక్షరం 3 అక్షరాలు కష్టమైన అక్షరాలు లైన్గా వచ్చినప్పుడు మనం లైన్లో చదివేటప్పుడు అది కన్ఫ్యూజన్ అవుతుంది ఒక్కొక్కసారి. లేదా ఒక్కొక్కసారి ఆలోచనలో ఉన్నప్పుడు అది మన కంటికి కనపడదు. ఒక్కొక్కసారి ఆ ధ్యాస ఫుల్గా దాని మీద పెడితేనే అక్షరాలు వివరంగా కనిపిస్తాయి, లేదంటే కనిపించవు ఒక్కొక్కసారి. అది చాలా వరకు చాలా ఉంటాయి. అది మనకు నేర్చుకునే కొద్ది మనంతటా మనకే అర్థమవుతాయి. అవి ఒకళ్ళు చెబితే కూడా అర్థం కావు. ఈ యత్క్ష్వేళం దగ్గర కూడా చూడండి 2 ఒత్తులు వచ్చినాయి. క్షవేళం క్షావత్తు వచ్చింది, క్షావత్తు వచ్చింది, వావత్తు వచ్చింది. ఆ 2 కలిపి తే వచ్చింది. మళ్ళీ యత్క్ష్వేళం అనేసి విడిగా చదవచ్చు, కానీ అలా కలిపి చదివేసినప్పుడు అక్కడ కూడా మిస్టేక్ జరుగుతుంది. అవునండి, ఫస్ట్ టైం మీతో చదివినప్పుడు బాగానే వచ్చింది, రెండోసారి మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ అక్కడ ఆగాను నేను. అది కొంచెం నోరు తిరగటంలో అది కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి. శ్లోకాలు బాగా చదివేసి ఎకదాటిగా పంతుళ్ళ ద్వారా చదివే వాళ్ళకి అది వేరు, మనకు వేరు. మనకి నోరులు మనకి కొంచెం వాళ్ళకి తిరిగినంతగా మనకు తిరగవు. ఇంత చదువుతున్నామంటే మనం గొప్పే చెప్పాలంటే. కొంతమంది బ్రాహ్మణులకు కూడా తిరగవంట. ఏమంటారు ఇంగ్లీష్లో కాన్సంట్రేషన్ ఏమంటారు కదా, అది బాగా పెట్టాలన్నమాట. ఈ శ్లోకంలో దూరిపోవాలి, మనం దూరిపోవాలి. దాంట్లో దూరిపోతే తప్ప మనకి జ్ఞాన నేత్రం, మనం కళ్ళు మూసుకున్నా కూడా ఈ బొట్టు స్థానంలో నాకు అక్షరాలు కనపడతాయి. ఒక్కొక్కసారి నేను కళ్ళు మూసుకున్నా కూడా ఈ అక్షరాల లైన్ ఏ లైన్లో ఏ అక్షరం ఉందో కూడా నాకు కనిపిస్తుంది. అంత పెట్టేస్తాను నేను. అలా పెట్టి చదవగలిగినప్పుడే మనకు వస్తాయి అన్నమాట. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు అందులో లీనమైపోవాలంటారు చూడు, పరకాయ ప్రవేశం చేయాలంటారు చూడు. ఆ టైపులో మనం నేర్చుకుంటే మీకు రాకపోతే అప్పుడు అడగండి. చెప్తా. నాట కొరంజి నాట కొరంజి రాగం. మేడం నాట కొరంజి కు కాకొమ్మిస్తే కు కొరంజి కొరంజి మేడం. కొరంజి జీ. ఓకే. ఫలితం వచ్చేసి విషభయాలు అన్నమాట. విషభయాలు విషభయాలు అంటే మృత్యు దోషాలు అన్నమాట. మీట్లో పెట్టుకోరా మేడం, మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. మృత్యు దోషాలు ఉంటాయి కదా, అవి దూరం చేసే అమృత రసాన్ని మనకు అందించే శ్లోకం అన్నమాట ఇది. ఆపదల్ని దూరం చేసేది, భయాలను దూరం చేసేది, విషాన్ని దూరం చేసేది. ఇలా అన్ని భయం లేదు, ఇలా అన్నిటికీ కలిపి ఒకే అర్థం వస్తుంది అనమాట. విష దోషం అని పెట్టుకోండి, లేదంటే మృత్యు దోషం అని పెట్టుకోండి. మీకు ఏది వస్తే అది పెట్టుకోండి. స్నానం చేసి అమృతాన్ని తాగి ఆపదల్ని తప్పించుకుంటారు అని ఉంది. ఇందులో
అందులో అర్థం భయంకరమైన కాలకూట విషాన్ని మింగిన శివునికి మాత్రం మరణ భయం లేదంట. ఆయన విషాన్నే మింగాడు కదా, ఇంకా ఆయనకు మరణ భయం లేదు. అందుకని ఆమె ఆ సంబంధించిన అమృత రసాన్ని ఈ శ్లోకంలో నింపారనమాట. ఇక ఏ శ్లోకానికి ఆ శ్లోకమే అద్భుతం. మనం ఈ శ్లోకం ఇలా అని చెప్పడానికి లేదు. మనం చెప్పుకుంటా వస్తే మీకు అసలు తెలుస్తానే ఉంది, ఒక శ్లోకానికి ఒకటి. ఇక్కడి నుంచి ఒక 6 శ్లోకాల వరకు కొంచెం టఫ్ ఉంటాయి, కొంచెం నోరు తిరగనట్టు ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి ఒక 6 శ్లోకాలు. అందుకనే కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మన ఇష్టం, మనకి కుదరలేదు అనుకోండి ఒక 5 సార్లు, కుదిరింది అనుకో 11 సార్లు, లేదంటే 27, లేదంటే 108, 1000 సార్లు, ఇలా మన ఇష్టం వచ్చిన 2 సార్లు చదువుకోవచ్చు. 11 సార్లు బెస్ట్ నన్ను అడిగితే, లేదు 108. మేడం ఈవినింగ్ కూడా క్లాసెస్ పెడుతున్నాను అన్నారు, 8కి పెడదాం అనుకుంటున్నాను. అది అబ్బాయి క్లాస్ ఇక్కడతో పూర్తయింది. అందరికీ నమస్తే, సెలవు తీసుకుంటున్నాను. అందరూ బాగా ప్రాక్టీస్ చేసుకోండి.